పంచమీక విషకన్య కాదని తెలిసి సంతోషంలో మోక్ష. పంచమి కడుపులో ఉన్న బిడ్డను చంపబోతున్న ఫణీంద్రను మట్టి కరిపించిన నాగేశ్వరి, పారిపోయిన కరాలి. ఇంతకు ఏం జరిగింది? అసలు పంచమి విషకన్య కాదని చెప్పడం ఏంటి? మరి పంచమి వాళ్లను చంపాలని ఫణీంద్ర ఎందుకు అనుకున్నాడు? మరి ఫణీంద్రకు నాగేశ్వరి ఎలా బుద్ధి చెప్పింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నాగపంచమి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక ఇంకా రఘురాము ఇటు వైదేహి పంచమిని హాస్పిటల్కి తీసుకువెళ్లడం, ఇంకా అక్కడ రక్త పరీక్షలు చేయించి అసలు పంచమి తల్లి కాదా అవునా అన్న విషయం తెలుసుకోవాలని రఘురామ్ అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంక ఈలోపు మోక్షకు తెలిసి మోక్ష గబగబా అక్కడికి వచ్చే సమయానికే పంచమికి రక్త పరీక్షలు చేసేస్తున్నారన్న విషయం తెలుసుకుని చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకిక్కడ నాగేశ్వరి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మహారాణి కోరిక నేను నెరవేర్చలేకపోతున్నాను. ఇప్పుడు పంచమి కడుపులో ఉన్న బిడ్డ విషకన్య అన్న విషయం తెలిస్తే పంచమి కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తారు కదా, బిడ్డను నేను ఎలా కాపాడుకోవాలి? విశాలక్షమ్మను పిలిస్తే బాగుంటుందని ఇంకా పంచమి తల్లిని పిలవడంతో పంచమి తల్లి అయితే ఏంటి నాగేశ్వరి నన్ను పిలిచావు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడేసరికి మీరు పంచమి కడుపులోకి ప్రవేశించినా గానీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది మాత అని చెప్పాను, కానీ ఏం జరిగిందనేసరికి జరిగిన విషయం అంతా చెప్పడంతో నా బిడ్డ ఎందుకు సంతోషంగా ఉండాలని నేను కోరుకోను. నా బిడ్డను నుంచి నన్ను దూరం చేసిన తర్వాత నా బిడ్డ మోక్ష సంతోషంగా ఉండాలని తనలో ఉన్న విషయాన్నంతా గ్రహించేశానని చెప్పి ఇంకా పంచమి తల్లి చెప్పడంతో నాగేశ్వరి ఎంతగానో సంతోషపడుతుంది. ఇంకిక్కడ డాక్టర్ కూడా వచ్చి అదే విషయాన్ని చెప్పేసరికి పంచమి మోక్ష ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇంకా రఘురామ్ అయితే ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా, వాళ్ళని సంతోషంగా ఉండనివ్వని ఇంకా వైదేహిని తీసుకుని వెళ్ళిపోతాడు. మోక్ష అయితే ఎంతగానో సంతోషపడతాడు. పంచమిని ఎత్తుకుని గిరగరా తిప్పుతూ నీకు ఇంకా నీ ఒంట్లో విషం లేదు, ఇంకా మనం సంతోషంగా ఉండొచ్చు పంచమి అంటూ నువ్వు నా పంచమివి అని ఇంక ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు. ఇదంతా కూడా కరాలి చూస్తూ ఉంటుంది. ఏదో రకంగా వీళ్ళను సంతోషాన్ని దూరం చేయాలనగానే అవును తన కడుపులోని బిడ్డను చచ్చిపోవాలి అని ఇంకా వాళ్ళు అలా వస్తూ ఉండగా వాళ్ళకైతే యాక్సిడెంట్ ప్లాన్ చేసేసరికి వాళ్ళకైతే యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా ఒక పక్క పంచమి మరొక పక్క మోక్ష ఇద్దరు కూడా రక్తపు మడుగులో పడిపోయి ఉంటారు. ఇంకా అలా పడిపోయిన వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి ఇప్పుడు సంతోషమేనా ఫణీంద్ర నీకు అనగానే పంచమి కడుపులో ఉన్న బిడ్డ పూర్తిగా చనిపోవాలి కదా అప్పుడే నాకు సంతోషమని ఇంకా ఫణీంద్ర అయితే వచ్చి పంచమి కడుపు మీద కాలు వేసి తొక్కుదామనుకున్న సమయానికి నాగేశ్వరి అయితే ఇంకొక 5 నాగకన్యలను తీసుకుని వచ్చేసరికి ఒక్కసారిగా ఫణీంద్ర షాక్ అయిపోతాడు. ఎందుకంటే నాగకన్యలన్నీ కూడా ఫణీంద్ర మీదకి బుసలు కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి. అదంతా చూసి ఏంటి నాగకన్యలు నాకు ఎలా ఎదురు తిరుగుతున్నారేంటి అని కంగారు పడుతూ ఇంకా అలా చూస్తూ ఉండేసరికి కరాలి అయితే కంగారు పడిపోతుంది. ఎక్కడ నాగకన్యలు వచ్చి నన్ను కాటు వేస్తాయో, ఆ ఇష్టరూప నాగజాతుల విషం చాలా ప్రమాదకరం, ఆ విషయం వల్లే కదా మా అన్నయ్య చనిపోయాడు, నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదని ఇక వెంటనే అక్కడి నుంచి అయితే నాగేశ్వరి పారిపోతుంది. ఇంకా ఫణీంద్ర అయితే చాలా దూరం పరుగులు పెడుతూ ఉంటాడు. ఇంకా 5 నాగకన్యలు కూడా ఫణీంద్రను చుట్టుముడుతూ ఇంకా పరుగులు పెట్టిస్తూ ఉంటాయి. ఇంకిక్కడ పంచమి మోక్ష ఇద్దరు కూడా పడిపోయేసరికి వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసేసరికి ఇంకా అంబులెన్స్ అయితే వస్తుంది. పంచమి మోక్షని ఇద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత నాగేశ్వరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. మోక్ష స్పృహలోకి వస్తాడు కానీ పంచమి స్పృహలోకి రాదు. ఇంకా నాగేశ్వరి అయితే విశాలాక్షిని తలుచుకోవడంతో ప్రత్యక్షమవుతుంది. నాకు చాలా భయంగా ఉంది విశాలాక్షమ్మ అని చెప్పాను, కానీ నువ్వేం భయపడకు, పంచమి కడుపులో ఉన్నది నేనే కదా, నా అంశే కదా, పంచమి కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి ప్రమాదం జరగలేదు, పంచమి స్పృహ కోల్పోయిందంతే, నువ్వు కంగారు పడకు అని చెప్పి ఇంకా మాట్లాడుతుండేసరికి మోక్షకైతే గబగబా మెలకు వచ్చి పంచమి అంటూ పరిగెట్టుకుంటూ వస్తాడు. పంచమి దగ్గరికి వచ్చేసరికి పంచమి స్పృహలో ఉండదు. డాక్టర్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. నా పంచమికి ఏం కాలేదు కదా, తన కడుపులోని బిడ్డ అని చెప్పాను, కానీ టెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కొంచెం టెన్షన్ పడకుండా బయట వెయిట్ చేయండి అని చెప్పనేసరికి బయట అయితే కూర్చుని ఉంటాడు మోక్ష. ఇంకా పక్కనే నాగేశ్వరి ఉంటుంది కానీ మోక్షతో మాట్లాడదు. ఇంకా
పంచమి కడుపునైతే అంతా కూడా మొత్తం చెక్ చేసి సార్ అని పిలిచేసరికి గబగబా మోక్ష అయితే లోపలికి వెళ్తారు. కడుపులోని బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగలేదు సార్, కానీ తను స్పృహ కోల్పోయింది అంతే. కొంచెం టెన్షన్ గా ఫీల్ అవుతుంది. రక్తం కూడా చాలా తక్కువ ఉంది. ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పి కొన్ని మెడిసిన్స్ అయితే అన్ని రాసిస్తారు. ఇంకా పంచమి మోక్ష ఇద్దరు కూడా కట్టులతో సహా ఇంటికి వచ్చేసరికి ఇంకా వైదేహి వీళ్ళంతా కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. శబరి అయితే పరుగు పరుగున మోక్ష దగ్గరికి వచ్చేసి ఏం జరిగింది మోక్ష, ఏం జరిగింది అనగానే ఏమీ లేదులే శబరి, కొంచెం యాక్సిడెంట్ అయిందంటే. అంటే పంచమి కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి ప్రమాదం జరగలేదు, మేము హాస్పిటల్ నుంచే నేరుగా ఇంటికి వస్తున్నాము అని చెప్పాను. కానీ సరే మోక్ష మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని శబరి అయితే అక్కడి నుంచి పైకి అయితే పంపించేస్తుంది. ఇక్కడ ఫణేంద్రన్ అయితే చాలా దూరం పరుగులు పెట్టేస్తాయి మొత్తం నాగకన్యలు అయితే. చాలా దూరం అలా పరుగు పెట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్న ఫణేంద్రన్ చుట్టుముట్టి నేరుగా నాగదేవత దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోతారు. ఇంకా జరిగిన విషయం అంతా చెప్పేసరికి ఇంకా నాగదేవత కూడా ఫణేంద్ర మీద చాలా ఆగ్రహం చూపిస్తుంది. ఏంటి ఫణేంద్ర ఏం చేస్తున్నావు, మన శత్రువైన కరాలితో చేతులు కలపడం ఏంటి, పంచమి కడుపులో ఉన్నది ఎవరో నీకు తెలుసా, సాక్షాత్తు పంచమి కడుపులో ఉన్నది ఎవరో తెలుసా, మహారాణి, మన లోకాన్ని ఏలే మహారాణి పుట్టబోతుందని మేమంతా కూడా ఎంతో సంతోషపడుతుంటే నువ్వెందుకు ఆ బిడ్డను చంపాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు, అది మన శత్రువైన కరాలితో చేతులు కలిపని చెప్పాను గానీ నిజంగా నాకు తెలియదు మాత అని చెప్పాను గానీ తెలిసి చేసినా తెలియక చేసినా పంచమి మన నాగజాతి నాగకన్య అన్న విషయం తెలిసి కూడా నువ్వు ఎందుకు తనను చంపాలని చూసావు, అందుకే నీ ఒంట్లో ఉన్న శక్తులన్నీ కూడా వెనక్కి తీసేసుకుంటున్నాను, నీకు ఇంకా ఇదే శాపాన్ని విధిస్తున్నాను, నువ్వు భూలోకంలోనే ఉండు, నువ్వు ఎప్పటికీ కూడా మనిషి రూపంలోకి మారే అవకాశం ఉండదు, నీకు ఎటువంటి శక్తులు కూడా ఉండవు, పాము రూపంలో ఉంటావంతే, నువ్వు ఎవరినైనా కాటు వేసినా గాని వాళ్ళు చనిపోరు, కానీ నువ్వు ఎవరినైతే కాటు వేస్తావో వాళ్ళ చేతుల్లోనే నీకు చచ్చిపోయే ప్రమాదం ఉంది, అందుకే నువ్వు ఈ శిక్షతో భూలోకంలోనే ఉండని చెప్పి ఇంకా నాగదేవత ఫణీంద్రకు శిక్ష విధించేసరికి నన్ను క్షమించండి మాత, నాకు తెలియక చేసిన పొరపాటే తప్ప తెలిసి చేసిన పొరపాటు కాదు, ఇక మీదట నేను పంచమికి ఎటువంటి ప్రమాదం కలిగివ్వను, పంచమిని నేను కూడా కాపు కాస్తాను, ఆ మహారాణిని మన లోకానికి తీసుకొచ్చే కార్యంలో నన్ను కూడా పాల్గొనివ్వండి అని చెప్పి ఇంకా శరణు కోరేసరికి ఇంకా నాగదేవత అయితే నాగేశ్వరి వంక చూస్తుంది. నాగేశ్వరంగా చూసేసరికి సరే మాత తప్పు అయిపోయింది అని అంటున్నాడు కదా, తెలియక చేసిన తప్పే అని అంటున్నాడు కదా, తనకు విధించిన శాపాన్ని వెనక్కి తీసుకోండి మాత అని చెప్పి నాగేశ్వరి అనేసరికి సరే అని ఇంకా నాగదేవత అయితే ఫణీంద్రకు విధించిన శాపాన్ని అయితే వెనక్కి తీసుకుంటుంది. మరి నిజంగానే ఫణీంద్ర మారాడా, ఇక మీద పంచమికి ఎటువంటి ప్రమాదం కలిగించకుండా పంచమికి తోడుగా ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడతాడా, లేక తన ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ఇలా నాటకమాడి మళ్ళీ కరాలీలతో చేతులు కలుపుతాడా, మరి పంచమి మోక్షను నాగేశ్వరి ఎలా కాపాడుకుంటూ వస్తుంది, కరాలి ఇక మీదట పంచమి మోక్షలను చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి.